అందరికీ రామ్ రామ్ అండి. చికెన్ బిర్యానీ చేయడానికైతే నేనైతే చికెన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆ తర్వాత ఏమో పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏమో సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకుంటున్నానండి. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే తక్కువ కారం పొడి తింటాం కాబట్టి నేనైతే తక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. నేనైతే కలుపుకుంటున్నాను. ఆయిల్ మొత్తం పట్టేలాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా మసాలాలు. ఆ తర్వాత మళ్ళీ బిర్యానీకి మసాలా దినుసులు రెడీ చేసుకుంటున్నానండి. అందుకోసమని ధనియాలు అయితే తీసుకున్నాను. జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, బండ పువ్వు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, సాయి జీరా, గరం మసాలాలు అండి. మేమైతే ఇవే వేసుకుంటాము. దీంట్లో ఏమైనా తక్కువ మసాలాలు అయితే కామెంట్ చేయండి. ఇవి ఇవేమో ఇప్పుడు లైట్గా వేపుకుంటానండి. నేనైతే ఒక గిన్నెలో లైట్గా వేపుకోవాలండి. ఎందుకంటే మాడితే బిర్యానీకి టేస్ట్ రాదండి. నేనైతే లైట్గా వేపుకున్నాను. ఆ తర్వాత ఇలా వేపుకున్న దాన్ని అయితే ఒక కటోర్లో పక్కన తీసుకోవాలండి. పక్కన తీసుకున్న తర్వాత అదే గిన్నెలో మళ్ళీ గరం మసాలా వేపాలండి. లైట్గా వేపాలి. లైట్గా వేపుకోవాలండి. మళ్ళీ బాగా మాడితే కూడా టేస్ట్ రాదు బిర్యానీకి. వేపుకున్న తర్వాత చూడండి లాస్ట్కి అయితే సాయి జీరా, బిర్యానీ ఆకు వేసి మళ్ళీ లైట్గా వేపాలండి. ఫస్ట్ వేస్తే అవి మాడుతాయి. అందుకోసమని సాయి జీరా, బిర్యానీ ఆకు అయితే నేను లాస్ట్ వేసుకున్నాను. అలా వేపుకున్న దాన్ని రోటిలో వేసి కొంచెం అయితే గరుకుగా దంచుకోవాలండి. నేనైతే రోట్లో దంచుతాను. కొందరైతే మిక్సీలో పట్టుకుంటారు. మిక్సీలో అయితే కొంచెం టేస్ట్ బాగా రాదండి. రోటిలో అయితే టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే గరుకు దంచుకున్న దాన్ని పక్కన కటోర్లో అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు ఇది కొంచెం పౌడర్ లాగా నలగాలండి. పౌడర్ లాగా అయితే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. చూడండి పౌడర్గా అయితే అయిపోయింది. నేనైతే పౌడర్గా చేసేసాను. పౌడర్గా అయిన దాన్ని మళ్ళీ అదే గరం మసాలా వేసుకుంటున్నాను. అదే కటోర్లో అయితే వేసుకొని ఆ తర్వాత మనం ఇట్లా మొత్తం మసాలాలో పట్టించిన చికెన్ ఉంది కదండి, ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం. దాంట్లో అయితే నేనైతే బిర్యానీ మసాలాలు వేస్తున్నాను. ఇట్లా బిర్యానీ మసాలాలు వేసుకున్న తర్వాత అండి మళ్ళీ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి 2 వేసుకోవాలండి. వేసుకున్న దాంట్లో తర్వాత పుదీనా వేసుకున్నానండి. పుదీనా వేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత పెరుగు తర్వాత ఆయిల్ ఇవి వేసుకొని అయితే మళ్ళీ చికెన్ పీస్లకి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. నేనైతే కలుపుకుంటున్నాను. మొత్తం పట్టేలాగా చికెన్కి పట్టేలాగా కలుపుకున్న చికెన్ అయితే నేనైతే స్టవ్ పైన పెట్టేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెను. నేనైతే స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇటు చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. బిర్యానీకి అయితే కర్రీ అయితే రెడీ అవుతుందండి. పక్కన అయితే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటే రైస్ బాయిల్ చేయడానికి. ఆ వాటర్లో నేనైతే కొంచెం సాయి జీరా, బిర్యానీ ఆకు 2 అయితే వేసాను. ఆ తర్వాత తొందరగా బాయిల్ కావడానికి అయితే మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి దాంట్లో మూత తీసేసి అయితే ఒక పక్కన వాటర్ బాయిల్ అవుతుందండి. ఇంకొక పక్కన కర్రీ రెడీ అవుతుంది. దాంట్లో అయితే ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో అయితే నేను రైస్ వేసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి, కొంచెం ఆయిల్ వేయాలి. అది నేను మర్చిపోయాను, ఎందుకంటే అది చూపించలేదు. మీరైతే వేసుకోండి. చూడండి ఆ తర్వాత కొంచెం సేపు ఆ బియ్యం అడుగు అంటకుండా కలపాలండి. మళ్ళీ మూత పెట్టేయాలి. ఆ తర్వాత గంజి వంపేయాలండి. గంజి వంపేసిన 80% ఉడకాలండి రైస్. మొత్తం ఉడకకూడదు, 100% ఉడకకూడదు. ఇట్లా 80% ఉడికిన రైస్ని అయితే ఇంకొక గిన్నెలో అయితే ఒక లేయర్ లాగా ఒక గిన్నెలో వేసుకోవాలండి కింద. ఆ తర్వాత పైనుండి ఇంకొక లేయర్ చికెన్ కర్రీ వేసుకోవాలండి. నేనైతే వేసుకుంటున్నాను. చూడండి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఒక లేయర్ రైస్, ఇంకొక లేయర్ కర్రీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుంటున్నానండి. ఇట్లా ఇంకొక లేయర్ రైస్ వేసుకొని పైనుండి పుదీనా, బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి. నేనైతే మా పాపకి ఇష్టం లేదని నేనైతే బ్రౌన్ ఆనియన్ వేస్తలేను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఆ తర్వాత నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇట్లా వేసుకున్న తర్వాత
పైన కొంచెం కర్రీ వేసుకోండి. మళ్ళీ కర్రీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 15 మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టేసి, నేనైతే రోకలి బండ పెట్టానండి, అది చూపించలేదు. ఇప్పుడు లాస్ట్కు బిర్యానీ అయితే చూడండి ఎంత బాగా వచ్చింది. 15 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే బాగుంది, మన రెస్టారెంట్లో వచ్చినట్టు వచ్చిందండి. చూడండి ఎంత బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.